రాష్ట్రంలో 3 రోజులు వర్షాలు పడే అవకాశాలున్నాయి. ఉపరితల ద్రోణి కొనసాగుతుండటంతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. వచ్చే 3 రోజులు సాధారణం కంటే 2-3 డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పారు. ఇవాళ 20కి పైగా జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేశామంటున్న వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్తో కల్పన ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అడపాదడప వర్షాలు అయితే నమోదవుతా ఉన్నాయి. ఇక నిన్న చూసుకున్నట్టయితే కూడా పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షం కూడా నమోదైంది. మరి వచ్చే 2-3 రోజుల పాటు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, వర్షాలు కురిసే అవకాశం ఉందా లేదా, ఇంకెన్ని రోజుల పాటు ఈ వర్షాలు ఉండే అవకాశం ఉందో తెలుసుకుందాం. మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. చెప్పండి సార్, ప్రజెంట్ వర్షాలకు సంబంధించి ఎలాంటి ఫోర్కాస్ట్ ఉంది, ఇంకెన్ని రోజుల పాటు ఈ వర్షాలు ఉండే అవకాశం ఉంది? మరొక 3 రోజుల పాటు కూడా ఇలాగా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు విత్ మన ఈదురుగాలులు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో ఇంకొక 2-3 రోజులు కొనసాగే అవకాశం ఉందండి. దీనికి కారణం మనకి దక్షిణ తెలంగాణ నుంచి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు రాయలసీమ తమిళనాడు మీదుగా మనకి ద్రోణి ఇప్పటికి 3 రోజులు బట్టి కూడా కంటిన్యూ అవుతుంది. దీనివల్ల ఏంటంటే కొంచెం మాయిశ్చర్ అట్రాక్షన్, మనకి తేమ అనేది తెలంగాణ భూభాగం మీదకి ప్రవేశిస్తుంది. మనకి ఆల్రెడీ హై టెంపరేచర్స్ ఉంటాయి కాబట్టి క్యుములోనింబస్ మేఘాలు సాయంత్రం సమయంలో ఎక్కువగా ఏర్పడి అక్కడక్కడ ఉరుములు మెరుపులు జల్లులు ఈదురుగాలు ఇంకొక 3 రోజులు కంటిన్యూ అయ్యే పరిస్థితే కనిపిస్తుంది. ఓకే సార్, ముఖ్యంగా ఈ రోజుకి సంబంధించి ఎక్కడెక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది, ఏ జిల్లాలకు సంబంధించి అలర్ట్ జారీ చేశారు? ముఖ్యంగా ఈ రోజు చూసుకున్నట్టయితే మనం ఈ ఎల్లో అలర్ట్ మన వెస్ట్లో ఉన్న జిల్లాలు కొన్ని జిల్లాలు మినహాయించి మిగిలిన ఈస్ట్లో ఉన్న జిల్లాలు, సౌత్లో ఉన్న జిల్లాలు, నార్త్లో ఉన్న జిల్లాలకు కూడా చాలా జిల్లాలకి మనం ఎల్లో అలర్ట్ ఇవ్వడం జరిగింది. వీటిలో చాలా జిల్లాల్లో ఈరోజు కూడా ఉరుములు మెరుపులు జల్లులు ఈదురుగాలులు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఓకే సార్, నిన్న చూసుకున్నట్టయితే నిన్న ఎక్కడెక్కడ వర్షాలు కురిశాయి, దాదాపు నిన్న ఏ జిల్లాలో వర్షపాతం నమోదైంది? నిన్న కూడా మనకి ఈస్ట్లో ఉన్న జిల్లాలు అలాగే సెంట్రల్లో ఉన్న జిల్లాలు చాలా తెలంగాణ వ్యాప్తంగా కూడా కొంచెం చెదురుమదురుగా వర్షాలు పడ్డాయి. పెద్దగా అత్యధిక వర్షపాతం నిన్న 3 సెంటీమీటర్ల వరకు ఉంది. అయితే భారీ వర్షాలు ఎక్కడా లేవు, కానీ ఈదురుగాలులు మటుకు రాష్ట్ర వ్యాప్తంగా కంటిన్యూ అవుతున్నాయి. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏంటంటే మాయిశ్చర్ తక్కువగా ఉంది. మాయిశ్చర్ తక్కువగా ఉన్నప్పటికీ క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడినప్పుడు మాయిశ్చర్ తక్కువగా ఉన్న ఈదురుగాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈదురుగాలుల వల్ల కూడా చాలా నష్టం సంభవించే అవకాశం ఉంది. కాబట్టి మనం ఇచ్చిన అలర్ట్ వర్షపాతం ఎక్కువ ఉంటుందని కాదు, ఈదురుగాలులకే మనం ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఓకే సార్, ఈ ఎల్లో అలర్ట్ జారీ చేసిన జిల్లాలకు సంబంధించి కావచ్చు, అక్కడ ఉన్న అధికారులకు కావచ్చు, రైతులకు కావచ్చు, ఎట్లాంటి సూచనలు జారీ చేశారు? ఏ టైంలో ముఖ్యంగా ఈ ఈదురుగాలు ఈ వర్షము కురిసే అవకాశం ఉంది? ఈ వేసవికాలంలో ముఖ్యంగా క్యుములోనింబస్ మేఘాలు మనకి సాయంత్రం సమయంలోనే, అంటే పగలు బాగా ఎండ కాసి వేడి ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో ఇంకా తీవ్రత ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సాయంత్రం 4-5 గంటలు దాటిన తర్వాత ఈ క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడటము, ఆ తర్వాత రాత్రి కూడా కంటిన్యూ అవటము జరుగుతూ ఉంటుంది. సో సంబంధిత అధికారులకి, రైతులకి వివిధ వాట్సాప్ గ్రూపుల ద్వారా, ఈమెయిల్ ద్వారా, అలాగే ప్రసార మాధ్యమాల ద్వారా మనం గత 4-5 రోజులు బట్టి కంటిన్యూస్గా ఎల్లో వార్నింగ్స్, ఆరెంజ్ వార్నింగ్స్, ఈదురుగాలులు ఏ జిల్లాల్లో ఉంటాయి రెగ్యులర్గా తెలియజేయడం జరుగుతుంది. ఓకే సార్, ఈ రోజుకి సంబంధించి ఇటు జిహెచ్ఎంసీకి సంబంధించి ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నాయి? దాంతోపాటు ఈ రోజు జిహెచ్ఎంసీలో వర్షం కురిసే అవకాశం ఏమైనా ఉందా? వర్షము కొన్ని ప్రాంతాల్లో కొద్దిపాటి వర్షము వచ్చే అవకాశం ఉంది. అలాగే క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడే అవకాశం అయితే ఉంది. వీటి వల్ల ఏంటంటే ఈదురుగాలులు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వర్షం పడినప్పటికీ పడపోయినప్పటికీ డ్రై ఈ విండ్స్ కూడా చాలా ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంటుంది. నిన్న రాత్రి కూడా చాలా సిటీలోని చాలా ప్రాంతాల్లో వర్షం పడినప్పటికీ ఈదురుగాలుల ప్రభావం కనిపించింది. ఓకే సార్, సో ప్రజెంట్ చూసుకున్నట్టయితే క్యుములోనింబస్ మేఘాలు అని చెప్తా ఉన్నారు, ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉన్న సమయంలో. సో ప్రజెంట్ ఉష్ణోగ్రతలకు సంబంధించి ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నాయి, ఏ విధంగా ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉన్నాయి? మనకి గత వారం 10 రోజులు బట్టి ద్రోణులు వివిధ ప్రాంతాల్లో, మనకి ఇప్పుడు సౌత్ తెలంగాణ ప్రాంతంలో, అలాగే తూర్పు తెలంగాణకి ఆనుకుని కొన్ని రోజులు, పశ్చిమ తెలంగాణకు ఆనుకుని విదర్భ ప్రాంతంలో కొన్ని రోజులు, ఇంచుమించు గత 10 రోజులు బట్టి కూడా తెలంగాణకు దగ్గరలో ద్రోణులు కొనసాగడం వల్ల మనకి కంటిన్యూస్ మాయిశ్చర్ సప్లై అనేది రావడం వల్ల పగలు మనకి టెంపరేచర్స్ పెరిగినప్పటికీ సాయంత్రం ఏదో ఒక ప్రాంతంలో క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి ఈ వర్షం సంభవించడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం మే నెలలో ఉండాల్సిన టెంపరేచర్స్ కంటే 3 నుంచి 4 డిగ్రీల వరకు తక్కువ నమోదవుతున్నాయి. అందువల్ల ఇదే పరిస్థితి వచ్చే 3-4 రోజులకి కంటిన్యూ అవుతూ ఉండడం వల్ల మొత్తం తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ
36 నుంచి 40 డిగ్రీల టెంపరేచర్స్ మటుకే ఈ వచ్చే 3 రోజుల్లో కూడా రికార్డ్ అయ్యే అవకాశం ఉంది. ఓకే సార్, ప్రజెంట్ ఏవైతే చెప్తున్నారో వర్షాలు మరో 3 రోజుల పాటు ఉన్నాయని చెప్తా ఉన్నారు కదా. సో మనకి ఏప్రిల్లోనే చూసాము దాదాపు 40 డిగ్రీల వరకు కూడా మనకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మేలో అన్నిటికంటే ఇంకెక్కువ కనిపిస్తాయని చెప్పేసి కూడా చాలా వరకు అంచనాలు కూడా వేశారు. సో ప్రజెంట్ ఎట్లా ఉంటుంది? ఈ 3 రోజుల తర్వాత మళ్ళీ ఏమైనా ఎండ తీవ్రత పెరిగే అవకాశం ఉందా? 3 రోజుల తర్వాత అంటే ప్రస్తుతం కొనసాగుతున్న ద్రోణులు ఇవి వీకెన్ అయిపోయి మా యొక్క ద్రోణి ఏర్పడే అవకాశం లేనట్టయితే గ్రాడ్యువల్గా మనకి సమ్మర్లో టెంపరేచర్స్ పెరుగుతూనే ఉంటాయి కాబట్టి మళ్ళీ 40 డిగ్రీలు దాటిపోయి టెంపరేచర్స్ ఏర్పడే అవకాశం ఉంది. అయితే మనకి లాంగ్ రేంజ్ ఫోర్కాస్ట్లో కూడా మనకి 10, 12, 13 తారీఖుల్లో కూడా మళ్ళీ వర్షాలు ఉన్నట్టుగా ప్రస్తుతం అంచనాలు తెలుస్తున్నాయి. దీనివల్ల ఏంటంటే అదే కనుక అది ఎంతవరకు కరెక్ట్ అన్నది మరొక 2 రోజుల్లో మనకి స్పష్టంగా అంచనా దొరుకుతుంది. అది కనుక కరెక్ట్ అయినట్టయితే మనకి మే 2వ వారంలో కూడా టెంపరేచర్స్ తక్కువగానే ఉండి కూల్గానే ఉండే అవకాశం ఉంటుంది. సో చూస్తూ ఉన్నాగా వెదర్కి సంబంధించిన అప్డేట్స్ ప్రస్తుతం అయితే మనకు భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. కాకపోతే మే నెలలో కూడా మనకు చల్లటి వాతావరణం ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఇటు వెదర్ ఆఫీసర్ చెప్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. కెమెరా పర్సన్ శ్యామ్తో కల్పన, విజిక్స్ న్యూస్, హైదరాబాద్.